హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో ఇండియా పోస్ట్ నుంచి వచ్చిన జీడిఎస్ నోటిఫికేషన్లోని అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈ జీడిఎస్ నోటిఫికేషన్లో 3 రకాల పోస్టులు ఉంటాయండి. అవి బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. మ్యాక్సిమం బీపీఎం అండ్ ఏబీపీఎం అనేవాళ్ళు బీఓలో వర్క్ చేస్తారు. అలాగే డాక్ సేవక్ అనేవాళ్ళు ఎస్ఓలో వర్క్ చేస్తారు. ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ వర్క్ అనేది మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది. మ్యాక్సిమం వీళ్ళు డెలివరీ వర్క్ చేస్తారనమాట, అంటే లెటర్ డెలివరీ అనేది చేస్తుంటారు. బీపీఎం వచ్చేటప్పటికి బ్రాంచ్ ఆఫీస్లో అకౌంట్స్, డిపాజిట్స్, ఓపెనింగ్ అకౌంట్స్ వర్క్ అనేది చేస్తుంటారు. నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. అలాగే అప్లై చేయడం కూడా ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం మనకి ఒకటి వ్యాలిడ్ మొబైల్ నెంబరు, 2 వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఎందుకంటే వీటి ద్వారా ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మనము ఆన్లైన్లో అప్లై చేయడానికి అవుతుంది. ఇక్కడ చాలామంది చిన్న మిస్టేక్ చేస్తుంటారండి. అదేంటంటే ఏదో నోటిఫికేషన్ అప్లై చేయాలని చెప్పేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వచ్చి ఫ్రెండ్స్ది ఇవ్వడమో లేకపోతే రిలేటివ్ది ఇవ్వడమో చేస్తుంటారు. అలా చేయకండి. మ్యాక్సిమం ఎంత వీలైనంత వరకు మాత్రం మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి వాడడానికి ట్రై చేయండి. ఇంకా లేదంటే మీ ఫ్యామిలీలో ఫాదర్, మదర్ది వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతట్లో మేజర్ రోల్ పోషించేది రెండు ఉపయోగపడతాయి. ఎందుకంటే మీకు ఇంటిమేషన్ రావాలన్నా త్రూ మెసేజ్ ఆర్ ఈమెయిల్ ద్వారానే వస్తుంది. కాల్ లెటర్ గట్రా ఏమీ రాదు. కాబట్టి ఈ రెండు మ్యాక్సిమం మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెండు మ్యాక్సిమం మీవి ఇవ్వడానికి వరకు ట్రై చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ డేట్ వచ్చి 10/2/2025 నుండి 3/3/2025 వరకు ఉందండి. అలాగే మనకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఒక 3 డేస్ ఇచ్చారండి. వాటి డేట్స్ వచ్చి 6/3/2025 నుండి 8/3/2025 వరకు. అలవెన్స్ ఆర్ శాలరీ విషయానికి వస్తే ఇది శాలరీ అనేది టీఆర్సీఏ స్లాబ్ ప్రకారం ఉంటుందండి. టీఆర్సీఏ అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అనమాట. సో టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అంటే అక్కడ మనకి అవర్స్ బట్టి మనకి శాలరీ ఉంటుంది. ఇక్కడ జీడిఎస్, బీపీఎం ఆర్ ఏబీపీఎం పోస్టులు అనేవి 4 hours ఆర్ 5 hours అన్న టైప్లో ఉంటాయండి. సో దాన్ని బట్టి మనకి బేసిక్ శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. సో బీపీఎం వర్క్ అనేది మ్యాక్సిమం 5 hours ఉంటుంది. సో దానివల్ల బేసిక్ అనేది 12,000 ఉంటుంది. అలాగే ఏబీపీఎం ఆర్ డాక్ సేవక్ అనేది వర్కింగ్ అవర్స్ 4 hours. సో దాన్ని బట్టి మనకి 10,000 బేసిక్ ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి బీపీఎంగా శాలరీ ఏవేవి వస్తాయంటే బేసిక్ ప్లస్ డిఏ వస్తుందండి. బేసిక్ వచ్చి ఇప్పుడు 12,000 ఉంది. డిఏ వచ్చి ప్రజెంట్ 54% ఉంది. దాని ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా ఒక బీపీఎంకి, ఇప్పుడు జాయిన్ అయిన బీపీఎంకి మ్యాక్సిమం 18,000 అరౌండ్ రావచ్చు. అలాగే ఏ బీపీఎంకి అండ్ డాక్ సేవక్కి బేసిక్ వచ్చి 10,000 అండి, ప్లస్ డిఏ 54% కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే ఒక 15,000 ప్లస్ వరకు రావచ్చు. యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ 3% అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయంకి వస్తే మినిమం ఏజ్ వచ్చి 18 years అండి, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 40 years. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి కొన్ని కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. వాటి మ్యాక్సిమం ఏజ్ ఎంతో ఇప్పుడు మనం చూద్దాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి మ్యాక్సిమం ఏజ్ వచ్చి 45 years అండి. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చి 43 years. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ లేదండి. అలాగే పీడబ్ల్యూ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 50 years, అంటే 40 + 10 50. అలాగే పీడబ్ల్యూ ఓబీసీ అయితే 53. అలాగే పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ అయితే 55 ఉందండి, గమనించాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి వచ్చి ఓన్లీ 10th పాస్ అవ్వాలండి. దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్లో 10th వరకు చదివి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం ఏ సర్కిల్కి అయితే అప్లై చేస్తున్నామో సర్కిల్ లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏపీ అండ్ తెలంగాణ లోకల్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు. సో లోకల్ లాంగ్వేజ్ 10th standard లోపు మనం చదివి ఉండాలి. అది 10th standard మనకి లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. 3 లాంగ్వేజ్లు ఉంటాయండి, ఒకటి హిందీ, ఇంగ్లీషు, తెలుగు. సో మనం ఈ లోకల్ లాంగ్వేజ్ ఉన్న స్టేట్లో ఏవైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. నెక్స్ట్ రిజర్వేషన్ అండి. ఎవరైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. అది ఓబీసీ అవనివ్వండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ రిజర్వేషన్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డాక్యుమెంట్ ఫిజికల్ వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా
ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అడిగిన ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లేదు కానండి, జీడిఎస్ పోస్టుల మొత్తంలో 10% అనేది వాళ్ళకి కేటాయించడం జరుగుతుందని చెప్తున్నాడండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఎవరికైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కింద టేబుల్ ఉంది కండి. సో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. లో విజన్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, 1 ఆర్మ్, 1 లెగ్, యాసిడ్ విక్టిమ్ టేబుల్లో ఇచ్చిన వాళ్ళు ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేయాలన్నమాట. వాళ్ళైతే పీడబ్ల్యూ కేటగిరీలో రిజర్వేషన్తో పాటు అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై? ఈ అప్లికేషన్ ఉంది ఓన్లీ ఆన్లైన్ మోడ్ అండి, ఆఫ్లైన్ మోడ్ అంటూ లేదు. నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా ఎలా సెలెక్ట్ చేస్తారు? ఒక క్యాండిడేట్ని ఈ జీడిఎస్ పోస్ట్కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే, అప్లికేషన్ అన్ని షార్ట్ లిస్ట్ ఎలాగంటే సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారండి. మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఓన్లీ 10th క్లాస్లో మీకు అప్టైన్ అయిన మార్క్స్ బట్టి ప్రిపేర్ చేస్తారండి. ఫర్ సపోజ్ గ్రేడ్స్ కానీ పాయింట్స్ కానీ ఉంటే వాళ్ళకి వాటిని మార్క్స్లో కన్వర్ట్ చేస్తారు. కేసు 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు మార్క్స్ విత్ గ్రేడ్స్ ఉండి లేదా మార్క్స్ విత్ పాయింట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మార్క్స్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ఇన్ కేసు అలా కాకుండా గ్రేడ్స్ కానీ పాయింట్స్ కానీ అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. సో మ్యాక్సిమం మీరు మార్క్స్ ఉంటేనే మార్క్స్తోనే అప్లై చేయండి. ఈ టేబుల్లో చూపించిన విధంగా పాయింట్స్ని కానీ గ్రేడ్స్ని కానీ 9.5 ఫ్యాక్టర్తో మల్టిపుల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్ని సబ్జెక్టులు 10 పాయింట్స్ వచ్చాయనుకోండి, ప్రతి సబ్జెక్టు 10 × 9.5 ఫ్యాక్టర్ చేస్తే 95% అనమాట. సో ఓవరాల్గా మీకు 95% వచ్చినట్టు. నెక్స్ట్ ఎవరికైనా మెరిట్ లిస్ట్లో సేమ్ పర్సంటేజ్ వస్తే ఎవరికి జాబ్ ఇవ్వాలనేది ఇక్కడ క్లియర్గా చెప్పాడండి. ఒకటి ఫస్ట్ కన్సిడర్ చేసేది ఏంటంటే ఏజ్ అండి. డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఎస్టీ ట్రాన్స్ ఉమెను, తర్వాత ఎస్టీ ఫిమేలు, ఎస్సీ ట్రాన్స్ ఉమెను, ఎస్సీ ఫిమేలు, ఓబీసీ ట్రాన్స్ ఉమెను, ఓబీసీ ఫిమేలు, ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ ఉమెన్, ఈ విధంగా ప్రిపరేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్ కంపల్సరీగా చూడాల్సింది ఏంటంటే క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ ఫాదర్ నేము, మదర్ నేము 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రం అప్లై చేయాలి. అప్లికేషన్లో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసినప్పుడు ఆ బ్లర్ కానీ ఇల్లిజిబుల్గా ఉంటే రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారండి. కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అనేది ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ద్వారా మాత్రం జరుగుతుంది. కాల్ లెటర్ రాదు కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎస్ఎంఎస్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే దీంతో పాటుగా రెగ్యులర్గా మన వెబ్సైట్లో కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది 15 డేస్లో ఉంటుంది. ఈ ఫిజికల్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మార్క్ షీటు, ఐడి ప్రూఫ్ కోసం ఆధారు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మనకి రిజర్వేషన్ కోసం పీడబ్ల్యూ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వాళ్ళ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన వాళ్ళకి సిస్టమ్ జనరేటెడ్ ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు. ఈ లెటర్ ఇచ్చిన 30 డేస్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 30 డేస్లో 3 డేస్ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వరో, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్సక్సెస్ఫుల్ అవుతుందో, జాయినింగ్ ఫార్మాలిటీస్ విత్ ఇన్ పీరియడ్లో కంప్లీట్ చేయరో, క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఇన్ పీరియడ్లో సబ్మిట్ చేయకపోయినా, ప్రొవిజనల్ లెటర్ వచ్చిన తర్వాత రిజైన్ చేసిన క్యాండిడేట్ని రిజెక్ట్ చేసి నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్. రిజిస్ట్రేషన్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ చేయడం కోసం మనకి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. రిజిస్ట్రేషన్కి వాడిన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎనదర్ రిజిస్ట్రేషన్కి వాడకూడదు. ఇన్ కేస్ ఎవరైనా డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని సెలక్షన్ ప్రాసెస్లో నుండి రిమూవ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ మర్చిపోతే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబరు రికవరీ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సినవండి మొబైల్ ఒకటి పెట్టుకోండి దగ్గరలో, అందుకు ఓటీపీ వస్తుంది. అలాగే ఈమెయిల్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి, దానికి కూడా ఓటీపీ వస్తుంది. 2 వెరిఫికేషన్ అయిన తర్వాతే మన ప్రాసెస్ అదే ఫిల్ చేయడానికి అవుతుంది. అలాగే ఆధార్ ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ ఒకటి పెట్టుకోండి, ఎందుకంటే బోర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మార్క్స్ ఫిల్ చేయడానికి అది ఉపయోగపడుద్ది. నెక్స్ట్ ఫోటో ఒకటి జేపీజీఆర్ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. అలాగే 50 KB లోపు ఉండాలండి. అలాగే సిగ్నేచర్ కూడా సేమ్ ఫార్మేట్లో ఉండాలి, 20 KB లోపు ఉండాలి. ఫీ పేమెంట్ విషయానికి వస్తే యూఆర్ క్యాండిడేట్స్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి
రూపీస్ ఫీ ఉంది. ఫీ ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీ లేదండి. అలాగే ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి కూడా లేదండి. నెక్స్ట్ ఈ ఫీ అనేది ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి. అది కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్. నెక్స్ట్ ఫీ ఒకసారి పే చేస్తే రిఫండ్ ఉండదంట. నెక్స్ట్ వచ్చి ఫీ ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి డైరెక్ట్లీ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు డివిజన్ సెలక్షన్ అండ్ ఎక్సర్సైజింగ్ ప్రిఫరెన్సెస్ క్యాండిడేట్ ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఏ డివిజన్కి అయితే పెట్టాలనుకుంటున్నాడో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఆ క్యాండిడేట్కి ఎలిజిబుల్ ఉన్న పోస్టులన్నీ కూడా డిస్ప్లే అవుతాయండి. డిస్ప్లే అయిన తర్వాత క్యాండిడేట్ వచ్చి ఏ పోస్ట్ ముందు ఇవ్వాలి ప్రిఫరెన్స్ అని చెప్పేసి పోస్ట్ 1, పోస్ట్ 2, పోస్ట్ 3 అని చెప్పేసి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటూ రావాలి. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ బీపీఎం పోస్ట్ పెట్టుకోండి, ఎందుకంటే శాలరీ ఎక్కువ, నెక్స్ట్ జాబ్ కూడా ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఏ బీపీఎం అండ్ డాక్ సేవకు వచ్చి మ్యాక్సిమం డెలివరీ వర్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ మనకి ఈ ప్రాసెస్ అంతట్లో, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతట్లో కూడా మనకి ఏంటంటే ఓన్లీ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఏమంటే ఓన్లీ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి అంటే ఇంకేం మనం అప్లోడ్ చేయము. ఫోటో వచ్చి మనకి చెప్పాం కదండి 50 KB లోపు ఉండాలి, అలాగే సిగ్నేచర్ వచ్చి 20 KB లోపు ఉండాలి. నెక్స్ట్ కరెక్షన్ విండోస్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఒక 3 days ఇచ్చాడండి. ఏమైనా మనం మిస్టేక్ చేస్తే ఇన్ కేసు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనం కరెక్ట్ చేసుకోవడం కోసం ఈ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది 3 days. ఆ డేట్స్ వచ్చి 6/3/2025 నుండి 8/3/2025 ఈ 3 days అనేది కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. నామినల్ ఫీ పే చేసి మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.